డూ యూ హ్యావ్ దీస్ బ్లాకేజెస్? ఓకే, ఏం బ్లాకేజెస్? మనం జనరల్ గా అనుకుంటున్నాం కదా, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్, మనీ ఈజ్ ఆల్సో ఎనర్జీ కదా. మనీ అంటే కేవలం నోట్ల కట్టలో కాయిన్స్ కాదు, ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ ఎనర్జీని మనం అబండెంట్ గా రిసీవ్ చేసుకోలేకపోతున్నాము, మన జీవితంలో ఆర్థికంగా మనం ఎదగలేకపోతున్నాము అంటే మనలో ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నాయి? ఈ బ్లాకేజెస్ ఇప్పుడు నేను ఏవైతే మీకు చూపిస్తూ చెప్పబోతున్నానో అందులో మీలో ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎన్ని ఉన్నాయి అన్నది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను మీకు ఇప్పుడు డిఫరెంట్ 9 పాయింట్స్ చెప్తా. ఓకే, నేను ఒక్కొక్కటే చెప్తునేటప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అండ్ గివ్ రేటింగ్. ఓకే, ఆ 9 పాయింట్స్ లో ఒకవేళ మీ దగ్గర ఉంటే 1 అని రాసుకోండి. అలా ఎన్ని పాయింట్స్ వస్తున్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఆర్థికంగా ఎదగలేకపోవడానికి ఇంతవరకు కారణాలు అవే అన్న విషయం మీకు క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏంటి అన్నది నేర్చుకోవడం కూడా అవుతుంది. ఫైనల్ గా మనలో ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉందో, ఆర్ మనీ రిలేటెడ్ ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉందో అది అబండెంట్ గా అవ్వడానికి మనమే సిద్ధం అవుతాం. రెడీనా మీరు అవేంటో తెలుసుకోవడానికి? రేట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓన్లీ లక్కీ పీపుల్ గెట్ రిచ్. ఇది సాధారణంగా అందరూ అనుకునే మాట. అదృష్టవంతులు మాత్రమే ధనవంతులు అవ్వగలరు. ఓకే, మనకి అదృష్టం లేదు కాబట్టి మనం పోర్గా ఉన్నాం లేదా మిడిల్ క్లాస్ లో ఉన్నాం. ఇది ఎక్కువగా అందరూ అనుకునే విషయం. ఇలా మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇది ఎవరికాలు చెక్ చేసుకోవాలి. ఓకే, కేవలం అదృష్టం ఉంటేనే అవుతుంది, నాకు అదృష్టం లేదు, నేను అందుకే ఇటువంటి కుటుంబంలో పుట్టానను, లేకపోతే నాకు అదృష్టం లేదు కాబట్టి ఫైనాన్షియల్గా ఏ విషయంలో కూడా నేను డెవలప్ అవ్వలేకపోతున్నాను, ఇలాంటివి ఏవైనా మనలో ఉన్నాయా ఆలోచనలు? ఓకే, సెకండ్ వన్ వచ్చి హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ విల్ మేక్ మీ లెస్ స్పిరిచువల్. కొంతమంది ఏమనుకుంటారంటే డబ్బులు ఎక్కువగా ఉంటే ఆధ్యాత్మికంగా ఉండడం అవ్వదు, ఆర్ తక్కువ ఆధ్యాత్మికత ఉంటది అని. అంటే డబ్బులు ఎక్కువ సంపాదించడం వల్ల మిగతా సోషల్ లైఫ్లో, సోషల్ అట్రాక్షన్స్ లో పడిపోయి ఆధ్యాత్మిక జీవనం, దైవ చింతన అన్నది తగ్గిపోతుంది అనుకుంటారు. ఓకే, అలాంటివి ఎప్పుడైనా మనం ఆలోచించామా? కానీ ఇక్కడ ఒక విషయం అందరం గుర్తుంచుకోవాలి, ఏంటంటే డబ్బు ఎనర్జీ అనుకున్నాం కదా, అది ఎటువంటి వాళ్ళ చేతిలో ఉంటే ఆ విధంగా ఉపయోగించబడుతుంది. ఈవిల్ థాట్స్, నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళ చేతుల్లో ఎక్కువ డబ్బు ఉంటే అవి ఈవిల్ వర్క్స్, నెగిటివ్ వర్క్స్ కోసం ఉపయోగించడం జరుగుతుంటది. మంచి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే అవి మంచి పనుల కోసమే ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, అంతేగాని ఆధ్యాత్మికంగా ఆర్ భగవంతునికి మనం దూరంగా అయిపోవడం అలాగేమీ ఉండదు. ఎవరైతే ఆధ్యాత్మిక చింతనతో ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బులు అబండెంట్ గా ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నో సమాజ కళ్యాణానికి సంబంధించిన పనులు చేస్తారు. దానివల్ల ఎంతో మందికి మంచి జరుగుతుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళ మనసులో ఎప్పుడు కూడాను సేవాభావం ఉంటుంది. తర్వాత వ్యక్తుల్ని, పరిస్థితుల్ని అన్నిటినీ కూడాను ఆ భగవంతుడు వాళ్ళకి కల్పిస్తున్న మంచి అవకాశాలు సేవ చేయడానికి అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి డబ్బులు వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళ ద్వారా మంచి పనులు ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఈ విషయం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. డబ్బులు మన దగ్గర ఉంటే మనం మేబీ దేవునికి దూరంగా, లేకపోతే దేవుని తలుచుకోకుండా అయిపోతామేమో, స్పిరిచువల్ గా కాకుండా కంప్లీట్ సోషల్ గా అయిపోతామేమో అని ఎప్పుడైనా అనుకున్నామా? అలాగే థర్డ్ వన్ వచ్చి ఎర్నింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ స్ట్రగల్. ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఎక్కువ టైం, అలాగే చాలా కష్టపడాలి అని ఎప్పుడన్నా అనుకున్నామా మనం? ఓకే, ఎక్కువ మంది ఫీల్ అవుతారు అదే. ఎక్కువ డబ్బులు మనం సంపాదించాలంటే ఎక్కువ టైం పడుతుంది, అలాగే ఎంతో కష్టపడాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనలో ఉన్న శక్తిని, మనలో ఉన్న స్కిల్స్ని కానీ కరెక్ట్గా మనం యూజ్ చేసుకొని, ఆ స్కిల్స్ని షార్ప్ చేసుకొని టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే
మనం అనుకున్నంత ఎక్కువ టైం కాకుండా విత్ ఇన్ టైంలోనే మనం అవసరమైనంత అభివృద్ధి చెందొచ్చు. అలాగని ఓవర్ నైట్లో అయిపోతాయి అని అంటే కాదు. ఓకే, లేదా ఒక రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో మనం కంప్లీట్గా రిచ్ అయిపోదాం అని అనుకోవడం కానీ, ప్రయత్నించడం కానీ అలా కూడా చేయకూడదు. అలాగని ఇది నా వల్ల అవ్వదు, ఎంతో కష్టపడాలి, ఎన్నో సంవత్సరాలు పడుతుంది, అప్పుడు కానీ నేను అభివృద్ధి చెందలేను అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. హార్డ్ వర్క్ అన్నది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిందే. స్టార్టింగ్లో లైఫ్లో ఎటువంటి డెవలప్మెంట్ కావాలనుకున్నా లేదా హార్డ్ వర్క్ చేస్తూ అభివృద్ధి చెందుతున్న టైంలో హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేశారనుకోండి, అప్పుడు మనం ఎంతైతే టైం లోపల రీచ్ అవ్వాలో దానికన్నా తక్కువ టైంలోనే రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, అలాగే ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్ టు గెట్ రిచ్. ఇది ఒకటి, నేను చదువుకోలేదు కాబట్టి నేను రిచ్ అవ్వలేను. ఓకే, కానీ మన సమాజంలో చూస్తున్నాం ఎంతోమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ సరైన అవగాహన ఉండి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు ప్రయత్నించి ప్రతిరోజు కూడా కష్టపడుతూ సరైన సర్వీస్ ప్రజలకు అందించడం వల్ల రిచ్ అయిన వాళ్ళు ఉన్నారా లేదమ్మా? అలాగే ఎంతోమంది వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ క్వాలిఫికేషన్ ఉండి కూడా ఎటువంటి జాబ్ లేకుండా, అలాగే మనీ ఎర్నింగ్ కోసం ఏ వేస్ కూడా అంటే దారులు కూడా తెలియకుండా ఐడియల్గా ఉంటూ టైంని, ఎనర్జీని, వయసుని కూడా వేస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్కి అలాగే రిచ్ అవ్వడానికి అంటే కంప్లీట్గా ఎడ్యుకేటెడ్ అయితేనే రిచ్ అవుతారు అన్నది కరెక్ట్ కాదు. అలాగైతే ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళందరూ కూడా ఎంతోమంది లక్షాధికారులు, కోటిపతులు ఉండాలి కదా, కోట్లకి అధిపతులు. మరి అలాగే లేరు కదా. అలాగని ఎవరెవరైతే వెల్ సెటిల్డ్ ఉన్నారో ఫైనాన్షియల్లీ వాళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కూడా కాదు కదా. సో ఈ విషయం కూడా చెక్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా అలా అనుకున్నామా, నా దగ్గర అంత ఎడ్యుకేషన్ లేదు నేను రిచ్ అవ్వడానికి అని? ఓకే, నెక్స్ట్ వచ్చి ఐఎమ్ టూ ఓల్డ్ ఆర్ టూ యంగ్ టు గెట్ రిచ్. కొంతమంది ఏమనుకుంటారంటే నా వయసు అయిపోయింది, ఇంకేం కష్టపడతాంలే, ఇప్పుడు ఎలాగో అయిపోయింది జీవితం, ఓకే ఇంకున్న రోజులు ఇలా కంటిన్యూ చేసేద్దాం అనుకుంటారు. అంటే బాగా నాకు ఏజ్ అయిపోయింది, ఇంకా మరి నేనేం ప్రయత్నించక్కర్లేదు ఆర్థికంగా ఎదగడానికి. కొంతమంది ఏంటంటే తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళు, నాకు ఇంకా అప్పుడు అంత ఏజ్ రాలేదు నేను ట్రై చేయడానికి, ఓకే ఆర్థికంగా ఎదగడానికి నేను ప్రయత్నించడానికి నాకు పెద్దగా ఏజ్ ఇంకా రాలేదు రిచ్ అవ్వడానికి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరెవరైతే వరల్డ్ ఫేమస్ రిచ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుండే డబ్బు విషయంలో ఒక అవగాహన తెచ్చుకొని అప్పటి నుండే వాళ్ళ తాలూకా టైంని, స్కిల్స్ని యూజ్ చేసుకుంటూ ప్రాపర్ వేలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ప్రపంచం దృష్టినే వాళ్ళ వైపు మళ్ళేటట్టు చేసుకున్నారు. ఓకే, అలాగే కొంతమంది ఉన్నారు లేట్ వయసులో కూడా ప్రారంభించి వరల్డ్ ఫేమస్ అయిన వాళ్ళు. దానికి ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాం కదా, KFC ఫౌండర్ అట్ ద ఏజ్ ఆఫ్ 65 ఆయన స్టార్ట్ చేశారు. కానీ KFC అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏంటి అని ఎవరు అడగరు కదా, వరల్డ్ ఫేమస్ అయిపోయింది కదా. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, రిచ్ అవ్వడానికి ఏజ్తో కూడా సంబంధం లేదు. ఓకే, లేదా ఆర్థికంగా ఎదగడానికి ఏజ్తో కూడా సంబంధం లేదు. అది ఎంత తొందరగా అవేర్నెస్ కలిగి ప్రయత్నాలు ప్రారంభిస్తే అంత తొందరగా మీరు ఆ వేలో డెవలప్ అవుతూ ఉంటారు. కానీ అక్కడ స్టక్ అయిపోయాం అనుకోండి, ఎయిదర్ నాకు ఏజ్ ఇంకా రాలేదనో లేకపోతే నాకు ఏజ్ ఎక్కువైపోయిందనో మన పరిస్థితులు అలాగే ఉంటాయి తప్ప ఎటువంటి మార్పు అన్నది రాదు. ఎందుకంటే మన జీవితం మారాలంటే మనమే దానికి అవసరమైన ప్రయత్నాలు చేయాలి. మనల్ని మనమే ఫస్ట్ మార్చుకోవాలి. మన ఆలోచన ఎప్పుడైతే మారుతుందో ఆటోమేటిక్గా మన జీవితం కూడా మారుతుంది. మనం ఎప్పుడు అనుకుంటున్నాం కదా, ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని
మార్చడానికి అని. సో ఆలోచన రానంత వరకు ఒకలా ఉంటుంది, వచ్చాక ఇంకోలా ఉంటుంది లైఫ్. ఓకే, అలాగే 6th వన్ వచ్చి యు కెనాట్ గెట్ రిచ్ ఫాలోయింగ్ వాట్ యు లవ్ ఆర్ ప్యాషన్. ఇది ఒకటి. చాలా మంది ఏమనుకుంటారు, రిచ్ అవ్వాలంటే ఇద్దరు జాబ్ ఆర్ బిజినెస్ చేయాలి, ఆ జాబ్ కూడా ఏంటంటే పర్టికులర్ క్వాలిఫికేషన్ సంపాదించి ఆ జాబే చేయాలి, అప్పుడే మనం రిచ్ అయ్యేది. అంతే తప్ప మనకి మనస్ఫూర్తిగా ఇష్టమయ్యింది మన ప్యాషన్, అలాగే మనం ఎంతో ఇష్టపడుతూ చేసే పని వల్ల మనం రిచ్ అవ్వలేం అని అనుకుంటూ ఉంటారు. కానీ అవి అన్ని విషయాల్లో అందరి విషయంలో ఒకటి కాదు. ఓకే, ఇవి పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతాయి, అలాగే ప్యాషన్ టు ప్యాషన్ కూడా డిఫర్ అవుతుంది. అవేంటి ఎలా అన్నది మనం అబ్జర్వ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కడికి మనకి అర్థం అవుతూ ఉంటది. ఓకే, ప్యాషన్ని మనీ ఎర్నింగ్ కోసం యూజ్ చేసుకొని దాని త్రూగా రిచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్వాలిఫికేషన్ సంపాదించుకొని మంచి జాబ్ చేస్తూ ఈఎంఐలు కడుతూ ఎక్కడికక్కడే స్టక్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. ఓకే, కాబట్టి ఈ విషయాల్లో మనకు క్లారిటీ రావాలి. అలాగే మనం ఆలోచించుకోవాలి, ఇలా మనం ఏమైనా ఆలోచిస్తున్నామా అంటే కేవలం మన ఇష్టం అయిన పని, మనస్ఫూర్తిగా చేసే పని, మన ప్యాషన్ని బేస్ చేసుకొని మనం రిచ్ అవ్వలేం అని అనుకుంటున్నామా, ఇది కూడా చూసుకోవాలి. స్ట్రైవింగ్ టు మోర్ మనీ కెన్ కాజ్ హెల్త్ అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. ఇదొకటి. అంటే డబ్బు సంపాదించడానికి మనం ఏవైతే ప్రయత్నిస్తున్నామో దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఓకే, అంటే డబ్బులు సంపాదించడానికి మనం చేసే ప్రయత్నాల వలన రకరకాలు స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటాయి, ఇంకా వేరే వేరే కారణాలు ఉంటాయి కదా. దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని భయపడుతున్నామా? లేదా రిలేషన్షిప్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అవనివ్వండి, విత్ ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, పేరెంట్స్తో అవనివ్వండి, లేదా పిల్లలతో అవనివ్వండి, మనకి దూరం పెరుగుతుంది, ఓకే, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి డౌట్స్ ఏమైనా మనలో ఉన్నాయా తెలిసి తెలియక? ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ఏ స్టడీ జాబ్. చాలా మంది ఏమనుకుంటారంటే జాబ్ చేస్తేనే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. కరెక్టే ఒక విధంగా, ఎందుకంటే టైం టు టైం మనం ఆఫీస్కి వెళ్తాం, మన పని మనం చేసుకొని వచ్చేస్తాం. కొంతమంది ఏంటంటే కేవలం గవర్నమెంట్ జాబ్ అయితేనే చేస్తాం, గవర్నమెంట్ జాబ్ అయితేనే మాకు సెక్యూరిటీ అనుకుంటారు. అలా అనుకొని ప్రైవేట్ జాబ్స్ మరి ట్రై చేయరు. కానీ ఈ రోజుల్లోని ప్రైవేట్ జాబ్స్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటూ ఉన్నాయి. ఓకే, తర్వాత గవర్నమెంట్ జాబ్స్ అందరూ గవర్నమెంట్ జాబే చేయాలంటే గవర్నమెంట్ నిజంగా ఇన్ని కోట్ల మందికి అన్ని కోట్ల జాబ్స్ ప్రొవైడ్ చేయగలదా, చేస్తుందా, ఇది కూడా చూసుకోవాలి. ఓకే, ప్రతి రంగంలో కూడాను కాంపిటీషన్ అనేది హై లెవెల్లో ఉంటుంది. ఓకే, సో మనం నిజంగా ఆ కాంపిటీషన్లో ముందంజలో ఉండడానికి ప్రయత్నిస్తున్నామా? మనలో అంత స్కిల్ ఉందా? మన తాలూకా ఎనర్జీని, మన టైంని ఆ విధంగా ఉపయోగించి అలా ప్రిపేర్ అవుతున్నామా మనం? ఎలాగైనా కూడాను నేను అది కొట్టగలను అని అది ఎవరి కాలే చెక్ చేసుకోవాలి. మరి ఫౌండేషన్ మనం వేయకుండా జాబ్ సంపాదించే సమయానికి వచ్చినప్పటికీ రావడం లేదు అంటే ఎలా వస్తుంది? ఎందుకంటే మనకన్నా ముందంజలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఓకే, కాబట్టి ఇది కూడా ఒక విషయం. అంటే కేవలం జాబ్ ఉంటేనే సెక్యూర్డ్గా ఉంటుంది. మరి అలాగైతే బిజినెస్ చేస్తున్న వాళ్ళందరూ కూడాను చాలా మంది బాగా డెవలప్ అవుతూ ఉన్నారు కదా. అలాగని ఓన్లీ బిజినెస్ చేయాలా అంటే అది కూడా కాదు. ఎవరికి ఏది కరెక్టో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకొని చేయవలసి ఉంటుంది. ఓకే, కొంతమందికి జాబ్ సూట్ అవుతుంది, కొంతమందికి బిజినెస్ సూట్ అవుతుంది, కొంతమందికి సర్వీస్ సెక్టర్ డిఫరెంట్ విషయాలు సూట్ అవుతూ ఉంటాయి. సో ఎవరికి ఏది సూటబుల్ అనేది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. లేదు అంటే ఎవరైతే మీకు సరైన గైడెన్స్ ఇవ్వగలరో
వాళ్ళతో సంప్రదింపులు చేయాలి. సరైన నిర్ణయం తీసుకొని డిసైడ్ అయ్యి టైం వేస్ట్ చేసుకోకుండా ఆ విషయంలో ఆ దిశగా డెవలప్ అవడానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించాలి. అప్పుడు మాత్రమే లైఫ్లో డెవలప్ అయ్యేది. ఓకే, అలాగే వీ కెనాట్ లెర్న్ హౌ టు గెట్ రిచ్. మనం ధనవంతులు అవ్వాలంటే లేదా ఆర్థికంగా ఎదగాలంటే నేర్చుకోలేము. ఇది నేర్చుకుంటే కాదు, అంటే బై బర్త్ ఉంటేనే ఉంటది, మధ్యలో నేర్చుకునేది కాదు. ఇలాంటివి కూడా ఉంటాయి ఫీలింగ్స్. ఓకే, కానీ అది కరెక్ట్ కాదు కదా. ప్రతి ఒక్కరికి పుట్టుకతో అన్నీ వచ్చేవి కదా, అన్నీ తెలియవు కదా. అంచెలంచెలుగా మనం నేర్చుకుంటూనే ఉంటాం. మన నడక దగ్గర నుంచి, మాటల దగ్గర నుంచి రకరకాల విషయాలు. అలాగే డబ్బుల విషయంలో కూడాను రకరకాల విషయాలు మనం అంచెలంచెలుగా నేర్చుకుంటున్నవే. మరి మనం ఎలాగా న్యాయంగా ధర్మంగా సంపాదించాలి, దానికి ఏంటేంటి వేస్ ఉన్నాయి. ఓకే, వాటిలో నాకేది కరెక్ట్, నేనేం చేయగలను, నాలో ఏ స్కిల్స్ ఉన్నాయి, వాటిని ఎలా ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ ఆలోచించడం, దానికి అవసరమైనవన్నీ కూడా నేర్చుకోవడం చేసినప్పుడే కదా మనం ముందుకెళ్ళేది జీవితంలో. మరి మనం ఆలోచించకుండా నేర్చుకోకుండా జస్ట్ ఎక్కడ ఉండే వాళ్ళం అక్కడే ఉంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటే, అంటే జస్ట్ ఆలోచించడం అంటే ఏంటి, నా వల్ల అవ్వదు, ఓకే, నా జీవితం ఇంతే, లేదా నాకు ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు, నాకు ఎడ్యుకేషన్ లేదు, లేదా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఇలాంటివన్నీ మనం అనుకున్నాం అనుకోండి. మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, మనం ఏది ఆలోచిస్తామో యూనివర్స్ మనకు అదే తిరిగి అబండెంట్ గా ఇస్తుందని. మరి ఎప్పుడు కూడా మనీ విషయంలో మనం ఈ విషయాలన్నీ అనుకుంటే ఉంటే నెగిటివ్ గా, మరి యూనివర్స్ మనకి ఏమి ఇస్తుంది, అదే ఇస్తుంది కదా. మనం ఏది అనుకుంటున్నాం అదే కదా వస్తుంది. ఓకే, సో ఈ 9 పాయింట్స్ ఇప్పుడు ఏవేవైతే నేను చెప్పానో, ఫస్ట్ వన్ ఈజ్ ఓన్లీ లక్కీ పీపుల్ గెట్ రిచ్. ఇలా మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అలాగే హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ విల్ మేక్ మీ లెస్ స్పిరిచువల్. ఇది ఎప్పుడైనా మీ మనసులోకి వచ్చిందా? ఎర్నింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ స్ట్రగల్ అని ఆలోచిస్తూ ఉన్నారా? ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్ టు గెట్ రిచ్ అని అనుకుంటూ ఉన్నారా? ఐఎమ్ టూ ఓల్డ్ ఆర్ టూ యంగ్ టు గెట్ రిచ్ అని అనుకుంటున్నారా? లేదా యూ కెనాట్ గెట్ రిచ్ ఫాలోయింగ్ వాట్ యు లవ్ ఆర్ ప్యాషన్ అని అనిపిస్తుందా? లేదా స్ట్రైవింగ్ టు మోర్ మనీ కెన్ కాజ్ హెల్త్ అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అని అనుకుంటూ ఉన్నారా? అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ఏ స్టడీ జాబ్ అని ఫిక్స్ అయ్యి ఉన్నారా? అలాగే వీ కెనాట్ లెర్న్ హౌ టు గెట్ రిచ్ అని మీరు ఆలోచిస్తూ ఉన్నారా? ఈ 9 విషయాల్లో ఎన్ని విషయాలు మీలో ఉన్నాయి, మీరు గమనించారు అన్నది కానీ మీకు క్లారిటీ వస్తే, వాటన్నింటినీ ఇప్పుడు ఎలా తొలగించుకోవాలి, నెక్స్ట్ ఏం ప్రయత్నాలు చేయాలన్నది క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాకేజెస్ అన్ని ఆటోమేటిక్గా రిమూవ్ అయ్యి ఎనర్జీ ఫ్లో అన్నది మీలో అబండెంట్గా ఉండడం జరుగుతుంది. అలాగే ఆర్థికంగా ఎదగడానికి ఏవేవైతే చేయాలో వాటి కోసం అవసరమైన ప్రయత్నాలన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఒక స్టెప్ మనం ముందుకు వేసినప్పుడు మాత్రమే అలా 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 ముందుకు వెళ్తూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది తప్ప, మనం కూర్చుని దగ్గరే ఉంటూ ఏవేవో అనుకుంటూ ఉంటే ఎటువంటి మార్పు కూడా జీవితంలో రాదు, ఏ విషయంలో అయినా కూడా. అదేవిధంగా మనీ విషయంలో కూడా. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఎన్ని పాయింట్స్ మీరు మీలో ఫైండ్ అవుట్ చేశారు ఈ 9లో?